నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3K రన్ పాల్గొన్న ఎమ్మెల్యే నోముల భగత్. మారుమూల పల్లెల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఆగి ఉన్న DCMను ఢీకొన్న స్కార్పియో, ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం. ప్రణీత్ గ్రూప్ నుంచి మరో కొత్త గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ వెంచర్కు భూమి పూజ. పాకి తండాలో శ్రీ వెంకటేశ్వర హనుమాన్ విగ్రహాల ప్రతిష్ట. ప్రధాన వీధుల గుండా సప్త భజనలతో ఊరేగింపు. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల భగత్ 3K రన్ను ప్రారంభించి పాల్గొన్నారు. 3 కిలోమీటర్ల రన్ ఫర్ ఫిట్నెస్ నినాదంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అతి తక్కువ సమయంలో 3 కిలోమీటర్ల మైలురాయిల్ని ఛేదించిన పలువురికి బహుమతులు, జ్ఞాపికలను ఎమ్మెల్యే నోముల భగత్ అందించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏదైతే దాదాపుగా 89,000 పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తా అని చెప్పారో దానికి సంబంధించి ముందుగా SI మరియు కానిస్టేబుల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఏదైతే రిలీజ్ కాబోతున్నాయని చెప్పి త్వరలో రిలీజ్ కాబోతున్నాయని మనకు పక్కగా ఏదైతే మనకు సమాచారం ఉందో దీనికి అన్నిటికీ కూడా వాళ్ళందరినీ ఒకటే కోరడం, మా నియోజకవర్గంలో ఇదివరకే దాదాపుగా ఒక 12 రోజుల క్రితమే నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ తరఫున కోచింగ్ ప్రారంభించడం జరిగింది. అలాగే ఏదైతే కానిస్టేబుల్ మరియు SI ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు ఆరోగ్యకరంగా కూడా వాళ్ళు ఖచ్చితంగా ముందుండాలని చెప్పేసి ఈరోజు ఏదైతే మా నాన్నగారు నోముల నరసింహయ్య గారు మన గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఈ హాలియా పట్టణానికి ఒక మంచి స్టేడియాన్ని తీసుకొచ్చిరో ఆ స్టేడియం అంతా కూడా బాగు చేయడం జరిగింది. ఆ స్టేడియంకి ముందలగాల ఇక్కడ ఉన్న ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ కూడా దాన్ని పరిచయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మారుమూల పల్లెల ప్రగతికి పెద్దపీట వేసి అధిక నిధులు కేటాయిస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని గండిగూడెం, జానకంపేట్, వడక్పల్లి గ్రామాలలో దాదాపు 1,50,00,000 వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లక్షలతోటి ఈ గ్రామాలకు సీసీ రోడ్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో గ్రామాలకు మేలు జరిగే విధంగా ముందుకు పోతాం. అదేవిధంగా మన కేసీఆర్ గారు నారాయణఖేడ్ మీటింగ్లో గ్రామానికి 20 లక్షల చొప్పున ఇక్కడ 8 గ్రామ పంచాయతీలకు 1,60,00,000తోటి అదిగిట ప్రపోజల్ పంపడం జరిగింది. దాని తొందరలోనే అదిగిట సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ స్థానిక గ్రామ పంచాయతీ ప్రపోజల్తో అది అదిగిట కంప్లీట్ చేస్తాం. సిడిపి గిట మండలానికి 90 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఇది 40 ఇంచుమించు 6-7 కోట్ల రూపాయలతోటి గ్రామ పంచాయతీలంతా రూపుదిద్దుకునే మార్గంలో లాంచ్ చేసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా ట్రైన్లు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మౌలిక వసతులన్నీ అధికారులు ప్రజలు అలా సహకారం తీసుకొని ఈ గ్రామాలను అభివృద్ధి పరచడంలో ముందుకు. ఇక ప్రణీత్ గ్రూప్ నుంచి మరో కొత్త గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ దుండిగల్ వద్ద గల గాగిల్లాపూర్లో 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ వెంచర్ భూమి పూజతో పాటు ప్రణీత్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 పోటీలను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. హైదరాబాద్ ఐటీ కారిడార్కు అతి చేరువలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో 840 విల్లాలను నిర్మిస్తున్నట్లు ప్రణీత్ గ్రూప్ ఎండి నరేందర్ కుమార్ కామరాజు తెలిపారు. ప్రకృతి సిద్ధంగా చెరువు ఉండడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత అని డైరెక్టర్ దినేష్ రెడ్డి తెలిపారు. ప్రణీత్ ప్రణవ్ గ్రోవా పార్క్ను మరో 3 ఏళ్లలో పూర్తి చేసి కస్టమర్లకు అందిస్తామని ప్రణీత్ గ్రూప్ ఎండి నరేందర్ కుమార్ కామరాజు తెలిపారు. ఇంపార్టెంట్ కానీ కరెక్ట్ టైం వచ్చేసరికి కెప్టెన్ కాదు టీంలో ఉన్న ప్రతి మెంబర్ వారి కాంట్రిబ్యూషన్ ఇస్తేనే కానీ ఆ టీం గెలవదు. నిన్న మొన్న చూసాం 14 రన్స్ ఉండేవి, 16 రన్స్ ఉండేవి, 4 బాల్స్ ఉన్నాయి, కొట్టాడు భయ వచ్చి. సో అలాగా మనం ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ మనం మన టీం పట్ల ఇవ్వాలి అండ్ అలాగే దాన్ని సక్సెస్. ఓం గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదశీరసాదనం ప్రణో దేవే సరస్వతే వాజేభిర్వాజనేవతే ధీరామవిత్రయవతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఉద్దీప్య స్వజాతవేతో భగ్నం నిరుతిం మమ పశోగుశ్యమస్య భావః జీవనం చ దిశో దిశా దీపాన్ ప్రజ్వాల్య. ఒక్కసారి అందరూ గర్భాలయంలో దీపారాధన చేస్తున్నారు. ఓం ఉద్దీప్య స్వజాతవేతో భగ్నం నిరుతిం మమ పశోగుశ్యమస్య భావః జీవనం చ దిశో దిశా దీపే శ్రియమావాహయామి. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపగ్నం నిరదతిం మమ పశోగుశ్యమస్య భావః జీవనం చ దిశో దిశా దీపే శ్రియమావాహయామి. దీపారాధన ముహూర్త
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను స్కార్పియో వాహనం ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా నాకట్ట గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు స్కార్పియో వాహనంలో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో పెద్దపల్లి మండలం పెద్దకాల్వ గ్రామ శివార్లో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను వెనుక నుంచి వచ్చి స్కార్పియో బలంగా ఢీకొంది. ఈ ఘటనలో స్కార్పియోలోని హులాస్ సత్పుటే చైత్రముఖి మృతి చెందారు. హేమేంద్ర సబారి, రాహుల్ సతుపూరి, దుక్రామ్ తీకాం, నాగేంద్ర సహారితో పాటు డ్రైవర్ కరణ్ గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కరీంనగర్కు తరలించారు. పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చూరికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర చౌరస్తాలో నూతనంగా ఏర్పాట్లు చేసిన ఒరాఫో జ్యువెలరీ షోరూంను ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదివారం ప్రారంభించారు. నగరంలో ఇది 2వ షోరూం అని ఒరాఫో జ్యువెలరీ షోరూం కళ్యాణ్ రామ్ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుంట సిద్దిరాములు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కూన గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ముందు పోకండి, ఇదే స్టెబిలిటీ నాది. సార్ ఒకసారి లుక్ ఫార్వర్డ్, సార్ ఒకసారి లుక్ ఫార్వర్డ్, సార్ దగ్గర రండి సార్. చలో చలో సార్ ఒకసారి లుక్ ఫార్వర్డ్, సార్ లుక్ ఫార్వర్డ్. మేడం ఇక్కడ లుక్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కట్ చేయండి సార్. రైట్ రైట్ రైట్. Why not some other metal which is cheaper than silver and put gold on it? That is not precious. Any other metal other than gold is not.
నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని తుపాకీ తండాలో శ్రీ వెంకటేశ్వర హనుమాన్ విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సప్త భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని గుట్టపై బ్రాహ్మణ పూజారుల వేద మంత్రాల మధ్య విగ్రహాల ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత కృష్ణ నాయక్, రవి, లక్ష్మణ్ నాయక్, మండల పెద్దలు వెంకటయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. विराजः विराजोत्पुरुषः प्रजातोत्तरस्थः पश्चात्पदोपुरः जन्मज्ञानस्य देवाग्नितः वसन्तो आश्यः सिद्धच्छलक्ष्मीतत्तरिः सप्ताश्चर्यः हे मोटो देवः पदाभ्यां कल्पयः वेदान्तो भूतानि त्रिपादश्यमृतमृः त्रिपादश्यपुरुषः ओम सुभकर्ता सुभकर्ता वार्ता विद्याते मुर्गे कर्मे जेते कृपाशयाते सर्वांगे सुंदर विकटेन्द्रियाते कंठे भक्ति माता मुक्ता प्रायाते. ఇక్కడ పెద్దతాండ గ్రామ పంచాయతీ ఆల్మేడ గ్రామ పంచాయతీ అయినటువంటి తుపాకి తాండ గ్రామంలో ఈరోజు ఈరోజు 2 రోజుల కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి 2 విగ్రహాలు ప్రతిష్ఠ చేయబడినవి. అయితే ఇక్కడ శాస్త్ర ప్రకారం చేసినటువంటి గణపతి పూజ, ప్రధాన కలశ పూజ, వాస్తుమండల పూజ, నవగ్రహ పూజ, సర్వతోభద్రముల పూజ, యోగిని మండలము, శిఖిని మండలము, వాస్తు హోమము, నవగ్రహ హోమము, వెంకటేశ్వర స్వామి హోమము, ఆంజనేయ స్వామి హోమాలతో కలిపి ఉంటుంది పూజా కార్యక్రమం జరిపి ఈరోజు ఆఖరి రోజు నిన్న చేసినటువంటి జలాదివాసము, రాత్రి ధాన్యాదివాసం, శయ్యాదివాసము. తుపాకి తండ పేదండ విలేజ్, తుపాకి తండ కింద పేదండ విలేజ్ కింద మా దేవుని గుడిలో చాలా రోజుల నుంచి ఎవరు ఏం చేసిలేము, కానీ మా చిన్నప్ప చాలా రోజుల నుంచి కష్టపడి ఇప్పుడు చేసుకున్నాం. మంచిగా వెంకటేశ్వర స్వామికి అందరి తండ వల్ల మొత్తం పైసలు జమ చేసుకొని అందరి దయ వల్ల చేసుకున్నాం. మంచిగా దేవుడు మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. మా తాత నుంచి జరుగుతున్నది వెంకటేశ్వర స్వామి అప్పటి నుంచి పూజారి సేవ చేస్తున్నారు. ఆ సేవ ముందర మళ్ళీ మా నాయన కూడా దాంట్లోనే సేవ చేసుకుంటానే ఉండు. తర్వాత మేము కూడా అదే సేవ చేసుకుంటానే ఉంటాము. అది దాని తర్వాత అది కళలు వచ్చే 2-3-5-6 నెలలు వచ్చేసాయి. అదే ఈడ ఆ గుట్ట మీద ఈ గుట్ట మీద మళ్ళీ ఈ గుట్ట మీద 3 జాగాలు నాకు కళలు వచ్చాయి. కళలు వచ్చిన తర్వాత అది సీతమ్మని విగ్రహాన్ని పెట్టిన అప్పటి నుంచి పూజ చేసుకుంటూ ఉంటా. అయితే అప్పుడు మళ్ళీ లాక్డౌన్ పడినప్పుడు సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ముందు రెయిన్బో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చిల్పూడి రమాకాంత్ సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని స్థానిక సర్పంచ్ కంటారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రెయిన్బో యూత్ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖాజా మోయినుద్దీన్ హైమద్, పంచాయతీ సెక్రటరీ మాధవ్ జాదవ్, ఎంపీటీసీ బొప్ప కనకమ్మ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మద్దూరు మండల కేంద్రంలో మద్దూరు గ్రామ పంచాయతీలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 131 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మద్దూరు గ్రామంలో సమాజ సేవే మానవ సేవే మాధవ సేవగా రెయిన్బో యూత్ క్లబ్ ఒక లక్ష్యంతో వేసవి కాలంలో ప్రజల యొక్క దాహార్తి తీర్చాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు రెయిన్బో యూత్ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మద్దూరు గ్రామ పంచాయతీ, అదేవిధంగా దాత సహాకర్త అయినటువంటి చిల్పూరి రమాకాంత్ రెడ్డి సహకారంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు వేసవి కాలంలో వాళ్ళ దాహర్తి తీర్చాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సర్పంచ్ గారు అయినటువంటి మద్దూరు సర్పంచ్ గారు అయినటువంటి గౌరవనీయులైనటువంటి కండారెడ్డి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీఓ కాజా మొహినుద్దీన్ అహ్మద్ సార్ గారు గెస్ట్గా వచ్చి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా నిర్వహించడానికి రెయిన్బో యూత్ సభ్యులు ఎంతగా శ్రమించి ప్రజలకు చక్కటి వేసవి కాలంలో చల్లటి నీరు అందించాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం రెయిన్బో యూత్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ విష్ణుపురి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్వి ఫౌండేషన్ చైర్మన్, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తమ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి అన్నారు. నమస్తే. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం దేవరకద్రలో మే 12 నుంచి రాజాల భరోసా యాత్రలు జరుగుతాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజాల యుగంధర్ గౌడ్ తెలిపారు. దేవరకద్రలో ఉచిత విద్య, వైద్యం కోసమే తమ యుద్ధమని ఆయన ప్రకటించారు. దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు నియోజకవర్గం ఏర్పడి 13-14 సంవత్సరాలుగా వస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర పెద్ద నియోజకవర్గం, విస్తీర్ణంలో పెద్దది నియోజకవర్గం. దాదాపు 100 కిలోమీటర్లు 2 హైవేలు ఉంటాయి, జాతీయ రహదారులు ఉంటాయి. అయినా కూడా మౌలిక వసతుల కల్పనలో వెనుకనే ఉంది. ఇక్కడ ఎన్నికైన శాసనసభ్యులు మౌలిక వసతులపైన దృష్టి పెట్టకుండా కేవలం ఎలక్షన్ల తర్వాత కలెక్షన్లకే తయారై ఈరోజు ప్రజా సంక్షేమాన్ని, విద్యా వైద్యాన్ని కూడా మొత్తం కూడా మర్చిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి డిగ్రీ కాలేజ్ ఇంతవరకు నియోజకవర్గంలో దాదాపు సీసీ కుంటలో ఇప్పటివరకు ఒక జూనియర్ కళాశాల కూడా లేదండి. ఆ జూనియర్ కాలేజ్ తెచ్చినామని చెప్పి 3 సంవత్సరాల కింద పాలాభిషేకాలు చేసుకున్నారు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు. ఇంతవరకు అది లేదు. కొత్త మండలాలు ఏర్పడినటువంటి మూసాపేట కానీ, మదనపూర్ కానీ, వాటిలో కూడా జూనియర్ కళాశాల లేదు. ఇంతవరకు నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాల లేదు. మరి ఇప్పటి వరకు వైద్యపరంగా చూసుకుంటే అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లే, ఎక్కడ కూడా కనీసం 30 పడకల ఆసుపత్రి కూడా లేదు. వీటిపైన గత 4 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక మంది ఉన్నతాధికారులు కలిసినాం, మంత్రులను కలిసినాం. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. డిగ్రీ కాలేజీ కోసం కొట్లాడినాం, జూనియర్ కాలేజీ కూడా కొట్లాడినాం, హాస్పిటల్స్ కూడా కొట్లాడినాం, అందరినీ కూడా మంత్రులు కలవడం జరిగింది. కాబట్టి ఈరోజు తప్పని పరిస్థితులలో ఈరోజు మేము కూడా అంటే దేవరకద్ర నియోజకవర్గానికి ఒక కష్టం ఏర్పడ్డది. మనం మామూలుగా ఏదైనా ఒక కష్టం, ఆపద వచ్చినప్పుడు అది తీర్చేవారి కన్నా ఆ సమయంలో మనకు ధైర్యం చెప్పి
అండగా నిలిచే వాళ్ళకే ఈరోజు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నియోజకవర్గానికి కూడా విద్య వైద్య అనే కష్టం వచ్చింది. కాబట్టి ఆ కష్టానికి ఈరోజు ఆ ధైర్యం లెక్క ఈరోజు మేము నిలబడి అవి సాధించే వరకు కూడా పోరాటం సాగించడానికి ఈరోజు భరోసా యాత్ర చేపడతా ఉన్నాం. మే 12వ తేదీ నుంచి జూన్ 2వ తేదీన ఇది ముగుస్తుంది. కాబట్టి ఈ యాత్ర కూడా అంటే పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్కరిదో అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత రత్న అవార్డు పొందిన పిఎం దాస్ ను మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దేవేందర్ నగర్ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు హాజరయ్యారు. పిఎం దాస్ కు దళిత రత్న అవార్డు రావడం బోడుప్పల్ కార్పొరేషన్ కి గర్వకారణమని ఆయన అన్నారు. బనియనా బిర్యానీ తినుకుంటానికి ఎంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులు దగ్గర వాడు ఎక్కువ తినడు. కాబట్టి పిఎం దాస్ గారి 53వ జన్మదినం, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జన్మదినం సందర్భంగా వారికి దళిత రత్న అవార్డు కూడా రావటము, ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని ఇక్కడ వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రావడానికి మరి ముఖ్య కారకులు మన వెంకటేశ్వర్లు గారు, నాగరాజు గారు, ఇంకా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు రాలేదు, గ్రేటర్ హైదరాబాద్. అయితే వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే అంబేద్కర్ ఆశయాలను మరి ముందుకు సాగటానికి, అంబేద్కర్ ఆశయాలను నెరవేరటానికి మరి మనము సాయ కృషి అంటే ముందు మనం కరెక్ట్గా చేస్తే, మనం కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్తే, వాళ్ళ నాడి పట్టుకోగలిగితే ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయ సాధన జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మంచి కృషి జరుగుతుంది. అయితే ఆ రాజ్యాంగ చట్టాన్ని రాసి మనకి చాలా మంచి భారతదేశాన్ని ఒక న్యాయపదంగా తేడా లేకుండా నడిపించిన బాబాసాహెబ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3K రన్ పాల్గొన్న ఎమ్మెల్యే నోముల భగత్. మారుమూల పల్లెల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట, అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఆగి ఉన్న DCM-ను ఢీకొన్న స్కార్పియో, 2 భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం. ప్రణీత్ గ్రూప్ నుంచి మరో కొత్త గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ పెంచర్కు భూమి పూజ. పాకి తండాలో శ్రీ వెంకటేశ్వర హనుమాన్ విగ్రహాల ప్రతిష్ట, ప్రధాన వీధుల గుండా సప్త భజనలతో ఊరేగింపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.